మన దగ్గర ఉన్న ఫోన్స్కి మౌస్ని కనెక్ట్ చేసుకోవాలంటే కనుక ఈ మౌస్ని మనం డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవడానికి అయితే పాసిబుల్ కాదు. మౌస్ని కనెక్ట్ చేసుకొని మనం టచ్కి బదులుగా మౌస్తో మనం ఫోన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. దీనికోసం వచ్చేటప్పటికి ఓటీజీ కేబుల్ అని చెప్పేసి అవైలబుల్ అవుతుంది. ఈ పర్టికులర్ ఓటీజీ కేబుల్ని ఒక సైడ్ వచ్చేటప్పటికి మనం మౌస్ని కనెక్ట్ చేస్తూ ఉన్నాం. రెండో సైడ్ వచ్చేటప్పటికి ఫోన్ను ఛార్జర్ పోర్ట్ ఏదైతే యూఎస్బీ పోర్ట్ ఉంటుందో ఆ యూఎస్బీ పోర్ట్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ కనెక్ట్ చేస్తూ ఉన్నాను నేను. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూస్తే కనుక మౌస్ పాయింటర్ అనేది ఇక్కడ రావడానికి గమనించవచ్చు. జస్ట్ మనం మౌస్ని క్లిక్ చేసామంటే కనుక అలాగే మౌస్ వీల్ని మనం స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళామంటే కనుక డిఫరెంట్ స్క్రీన్స్ అనేది అవైలబుల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నల్లమూరి ఛానల్ అని చెప్పేసి ఒక అప్లికేషన్, ఆండ్రాయిడ్ అప్లికేషన్ నేను ఓపెన్ చేస్తున్నాను. వన్స్ అది ఓపెన్ చేసిన తర్వాత లోడింగ్ అని ఇక్కడ మౌస్ పాయింటర్ అనేది జస్ట్ నేను మూవ్ చేస్తూ ఉంటే మూవ్ అవడానికి గమనించవచ్చు. స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళేసి మనకు కావాల్సిన వీడియోని కానీ ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. ఇలాగ మనం మౌస్ని ఫోన్కి కనెక్ట్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ ఓటీజీ కేబుల్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూశారు కదా, ఈ ఓటీజీ కేబుల్కి ఒక సైడ్ వచ్చేటప్పటికి మనం మౌస్ని, రెండో సైడ్ వచ్చేటప్పటికి ఫోన్కి కనెక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీరు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computer.co.in అనే సైట్ని విజిట్ చేయగలరు.